రుద్రంగి మండల బీజేపీ అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను స్థానిక ఇందిరా చౌక్లో దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్పై, దేశ సైనికులపై, పోలీస్ వ్యవస్థపై ఇష్టానుసారంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చి రేవంత్ రెడ్డి దేశ సైనికుల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశ వ్యతిరేక పార్టీ అని రేవంత్ రెడ్డి మాటల్లో స్పష్టమైందని, బీజేపీ పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి అని మర్చిపోయి బీజేపీ పార్టీపై, దేశంపై రేవంత్ రెడ్డి దుర్భాషలాడుతున్నారని, ఇక ముందు బీజేపీ పార్టీని, దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు అల్లూరు అశోక్ రెడ్డి, అక్కినేపల్లి నరసింగరావు, గంటె మల్లయ్య, నేవూరి కిషన్, పండుగ గంగాధర్, రాచకొండ గంగా నర్సయ్య, మోతి నితిన్ తదితరులు పాల్గొన్నారు. భారత సైనికులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత సైనికులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. త్రివిధ దళాలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. త్రివిధ దళాలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ. మొన్న రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద, దేశ సైనికుల మీద, మరి పోలీస్ వ్యవస్థ మీదనే, ఈ దేశం మీదనే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు మేము నిరసనగా వ్యక్తపరుస్తున్న భారతీయ జనతా పార్టీ మండల శాఖ ద్వారా నిరసన. మరి వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని దేశ ప్రజలకు, దేశ సైనికులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఈ దేశంలో సరికావు. ఈ దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి దేశ సైనికులు ఎలాంటి పోరాట పటిమ చేసి మన దేశ ప్రతిష్టను నిలబెట్టినరో, మరి మీకు అంతా సోయి లేకుండా ఉన్నారా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు? మీకు ఆ మాత్రం తెలియదా? అంటే ఏదో ఒక దేశం మీద నెపం నెట్టి ఏదో ఒక వ్యాఖ్యలు చేసి ప్రజల్ని డైవర్ట్ చేసి ఓట్లు దండుకోవడం అనేది గతంలో జరిగింది కావచ్చు, కానీ ఇప్పుడు జరగదు. ఇప్పటి నుంచి దేశ ప్రజలు ఎప్పుడో అప్డేట్ అయి ఉన్నారు. మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మీకు ఓట్లు పడాయి. మీకు మీ కాంగ్రెస్ పార్టీని రానున్న ఎలక్షన్లో ముట్టి మీద దాన్ని బజార్న ఈడ్చే రోజులు వచ్చినాయి. మీరేమన్నారు? గౌరవ నరేంద్ర మోదీ గారిని ముట్టి మీద అంతా ఇక్కడికి వచ్చి పడ్డన్నారు. రేపు ఇదే ప్రజలు కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని నడి రోడ్డు మీద తన్నే పరిస్థితికి వస్తుంది. ఆ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే దేశ ప్రజలకు కూడా విలువ ఉంటుంది. ఈరోజు మీరు చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల్ని అవమానించారు, దేశ సైనికులను అవమానించారు. మరి ఏ రకంగా మీరు ఆయన వ్యాఖ్యలు చేశారో, ఒక మతోన్మాద పార్టీకి మీరు మద్దతు ఇచ్చుకుంటూ దేశాన్ని తాకట్టు పెట్టి, నేను ఒక క్రికెటర్గా చెప్తున్నా, అతను ఏది కుంభకోణాలలో ఇరుక్కొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఇరుక్కొని దేశ బహిష్కరణకు గురైన, దేశద్రోహ చట్టాలున్న వ్యక్తికి మీరు మంత్రి పదవి ఇచ్చి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి?